హలో హాయ్ అండి, వెల్కమ్ టు మంచి రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న హలీం సీడ్ లడ్డు. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి. చాలా హెల్దీ లడ్డు అనమాట ఇది. మనకి నరాల బలహీనత ఉన్న, బ్లడ్ తక్కువగా ఉన్న, మనకి అలాగే ప్రోటీన్ మన బాడీలో తక్కువైనా ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎవరైనా అలా డెలివరీ అయిన మామ్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. యాక్చువల్గా నేను ఇది ఎందుకు తింటున్నానో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు రెసిపీ చెప్తాను. ఫస్ట్ నేను ఒక 2 కప్స్ హలీం సీడ్స్ ఒక 6 అవర్స్ ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లం అలాగే బెల్లం క్వాంటిటీస్లో చెప్పాలంటే నేను సీడ్స్ ఒక 1/2 kg, అలాగే బెల్లం నాకు ఒక దగ్గరగా 3/4 kg పట్టింది. కొబ్బరి ఒక 1/2 kg తీసుకున్నాను నేను. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్యాన్లో వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, బెల్లం కరిగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి మొత్తం ముద్దగా అయ్యేంత వరకు వేపుకోవాలండి. నాకు ఒక 20 minutes పట్టింది దగ్గరగా. కొంచెం మరి హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోండి. నేను ముందుగానే నెయ్యి కూడా యాడ్ చేసేసాను. మీకు కావాలంటే ఇక్కడ నట్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనకి ఇలా ప్రిపేర్ అవ్వాలి. మొత్తం ఇలా దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను ముందుగానే కొంచెం కొబ్బరి పౌడర్ని కూడా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను, ఒక 1/2 kg వరకు. అది కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకొని లడ్డు చుట్టేసుకోవడమేనండి. మీకు కావాలంటే ఇక్కడ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నట్స్ యాడ్ చేయట్లేదు. నేను ఇది తినడానికి కారణం ఏంటంటే నాకు యాక్చువల్గా నాకు అనీమియా ప్రాబ్లం ఉంది, రక్తహీనత అనమాట. సో అందుకని నేను తీసుకుంటున్నాను లడ్డులాగా చేసుకొని. ఇంతకుముందు అయితే వాటర్లో సోక్ చేసుకొని తాగేదాన్ని. మీకు కావాలంటే అది కూడా నేను షార్ట్లో పెడతాను. ఖచ్చితంగా ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.